ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. అప్పటికి ఆ సిలువ గొల్గతా గిరిపై ఆ శిక్షను అనుభవిస్తున్న యేసు క్రీస్తు ప్రభు ఇరువైపులా ఇద్దరు నేరస్తులు కూడా ఉన్నారు. అప్పటికి రమారమి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడు ఆయను. చీకటి కమ్మింది, సూర్యుడు కనిపించటం లేదు. గర్భాలయపు తెర పైనుండి నడిమికి చినిగెను. గర్భాలయపు తెర అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు వేరుపాటు చేస్తుంది. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడే వెళ్ళవలసిన స్థలము. పరిశుద్ధ స్థలములో కేవలము ఆ యొక్క విశ్వాసులు, దేవునికి బలి అర్పించుటకు వచ్చిన వారు వేచి ఉండే స్థలము. ఇప్పుడు ఆ సమయం 3 గంటల సమయం అయిన తర్వాత ప్రభువు యొక్క కేక వినగానే ఆయన కేక గర్భాలయపు తెరను చీల్చివేసింది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, గర్భాలయపు తెర చాలా బరువుగా ఉంటుంది, చాలా విలువైన ఆ యొక్క బట్టతో తయారు చేసిన ఆ యొక్క తెర, అది నడిమికి నిలువున చిరిగింది. అందువల్ల ఇప్పుడు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఏకమైనవి. పరిశుద్ధులు అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళుటకు దేవుడు ద్వారము తెరిచి ఉన్నాడు. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండెనని చెప్పి గుర్తించి సాక్ష్యం ఇచ్చుచు దేవుని మహిమ పరిచి ఉన్నాడు. శతాధిపతి రాణు వారికి వారి పనిని ఆయన కనుసైగలు ఆయన పర్యవేక్షణలో జరపాలి. ఆ శతాధిపతి ఆ ప్రక్కనే ఉన్నాడు. నా ప్రియమైన వార్లారా, యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపంగా ఉంది. అది యూదులలో అనేకులు కూడా ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువును యూదుల రాజుగా అభివర్ణిస్తూ ఆయన తల మీద పెట్టి ఉన్నారు బోర్డుని. యూదులు రాజు అని వ్రాసి ఉన్నాడు పిలాతు. ఈ రోజున ఇంత భయంకరమైన పరిస్థితి, యేసు క్రీస్తు ప్రభు తన యొక్క ప్రాణమును పెట్టుటకు కారకులు లోకములో ఎవరు అనగా లోకములో ఉన్న సమస్తమైన మానవులే, వారి పాపములే. వారిని విమోచించుటకే క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. దేవుని యొక్క సమర్పణ, ఆయన ప్రతి లేఖనాన్ని కూడా నెరవేర్చుచు తండ్రి చిత్తమును జరిగించుచు ఉన్నాడు. అందువలన మానవులకి దేవునికి మధ్య గోడను విడగొట్టి ఉన్నాడు, సమాధాన పరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.